అండాలమ్మా చేపని పట్టేటప్పుడు జారిపోకుండా చూసుకోవాలి, నోట్లో పెట్టేటప్పుడు ముళ్ళు రాకుండా కలుపుకోవాలి, నోటితో కొన్నప్పుడు కంపు రాకుండా చూసుకోవాలి. కాదు కనుక్కొని కొనుక్కోవాలి. అలానే అక్క బావ గత జన్మలో జాలరై ఉంటాడు. ఈ జన్మలో కూడా వలలు బాగా వేస్తున్నారులే. నీకు చేపల చరిత్ర చెప్తాను రా. ఏటి రంగమ్మత్త ఎండి నత్తలు ఎట్టా? అరకేజీ 600 అల్లుడు. ఏటి ఎండలో ఆరేత్తనవా వెండిలో ఆరేత్తనవా? ఇంత రేటా? ఉప్పెట్టారేసి నీకు అప్పనంగా కట్టబెట్టి అలా నీ కూతుర్ని కట్టబెట్టేసినా బాగుండు, కట్న కింద వారం కోసం వచ్చి వాటా తీసుకెళ్లిపోవాన్ని. బేరాలాడినోడికి నా బేబమ్మని ఇవ్వను. బేపమ్మ ఇది బొచ్చు చేప, బొచ్చుడు ముళ్ళులుంటాయి. ఏరుకొని అడ్జస్ట్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి మటన్ లా అన్నమాట. ఇది శీలావతి, పేరు కొంచెం ఇబ్బట్టు ఉండొచ్చు, కానీ ఇగురు చేసుకుని ఏడనంలో తింటే ఓ పట్టు పట్టొచ్చు. ఇది పండు కప్ప, చూడ్డానికి కప్పలాగే ఉంటది, అంత గొప్పగా అనిపించదు నాకు. ఇది వంజరం, పొలసుండదు, పులుసు ఉండదు, తిరుగుండదు. ఎంత కేజీ 1000 రూపాయలు, 100కి రాదా? దాని పిల్ల కూడా రాదు. ఇదిగో అత్త, నీకు కాదు నాకు కాదు, 300కి ఇచ్చే మూసుకుని వెళ్ళిపోతా. 400 ఇచ్చి తీసుకుని తలెత్తుకుని వెళ్ళు. నా మీద పంచేస్తావా? నేను ఎవరి కింద పనిచేయను, ఆమె ఆంట్రీప్రూనర్. ఇది తెల్ల సందువా, ఇది నల్ల సందువా? అంటే ఓను ఇంగ్లీష్ ఉడకదు. వైట్ ఫామ్ ఫ్రెట్, బ్లాక్ ఫామ్ ఫ్రెట్. నలుపుకి తెలుపు మీద ఎప్పుడు గెలుపు ఉండదు కదా, అందుకే తెల్లదానికి ఎక్కువ రేటు తెగుద్ది. అదేంటక్క త్రిమింగలమా? అది కోనేము, మేక మాంసంతో సమానం. చుట్టాలు రాను రోజు చెక్ చేసుకుని కొనుక్కొని తినాలి. కాలువలో కొలు ఉండే కొరమీన కనబడట్లేదు రయ్యా. మాయున్నాడే అండేస్తావా? అసలు తగ్గవా? తగ్గడం మా వలలోనే లేదు. ఎక్కడ మొగ్గయ్యాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడే ఆంట్రోప్రూనర్. పచ్చేపలు అండేసుకోపో. ఏం కొన్నావే? మీరు ఇచ్చిన 100కి వంజరం రాదు, సగం సేలా వచ్చింది.